వన్ అవుట్స్ ఎపిసోడ్ 4 ఎపిసోడ్ 3 ఎండింగ్ లో తనకి 270 మిలియన్ అంటే 27 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఓనర్. అండ్ ఎపిసోడ్ 4 కంటిన్యూ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్యలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అవి ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్ గా బేస్బాల్ యానిమీ మీరు ముందే చూసుంటే మీకు అర్థమవుతుంది బేస్బాల్ గేమ్ గురించి. చూడని వాళ్ళకి చెప్తున్నాను. మొత్తం 4 బేసెస్ ఉంటాయి. నార్మల్ గా బ్యాటర్ దగ్గర ఉండే బేస్ ఒకటి అండ్ తర్వాత 1 2 3 మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఆ 4 బేసెస్ దగ్గర ఒక బేస్ దగ్గర క్యాచర్ ఉంటే ఇంకో 3 బేసెస్ దగ్గర ఇంకో 3 ఫీల్డర్స్ ఉంటారు. మిగతా వాళ్ళకి బాల్ చిక్కితే ఆ బేస్ మ్యాన్స్ కి వేస్తారు. అండ్ ఈ మధ్యలో రన్నర్స్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని బేస్ కి రానియకుండా వీళ్ళు అవుట్ చేయాలి. బేస్ కి వస్తే వాళ్ళు సేఫ్ అయినట్టు అండ్ చుట్టూ తిరిగి వస్తే ఒక రన్ కౌంట్ అయినట్టు. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే ప్రీ సీజన్ అయిపోతుంది అండ్ మెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ తొకచిని ఇంటర్వ్యూ చేస్తా ఉంటారు. అండ్ తొకచి గ్యామ్లింగ్ ఆడుతూ ఉంటాడు అక్కడ కూడా. అండ్ తొకచిని అడగగానే మీరు ఇప్పటిదాకా లీకాన్స్ టీమ్ బి క్లాస్ టీమ్ గా ఎందుకు ఉన్నారు అని అనుకుంటున్నారు చెప్పండి అని అడగగానే బికాస్ వాళ్ళకి గెలవాలనే అర్జెన్సీ లేదు. వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఆడుతున్నంత వరకు వాళ్ళని ఎవరు ఏమని అనుకుంటారని వాళ్ళ ఫీలింగ్. వీళ్ళందరూ టీవీలో చూస్తూ ఉంటారు. తను ప్రాక్టీస్ కి రాలేదు, పైగా ఇలాంటి మాటలు చెప్తాడా మన గురించి అని అనుకుంటా ఉంటారు. అండ్ తను ఇంకో మాట కూడా చెప్తారు. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ కి వాళ్ళ జాబ్ బేస్బాల్ ఆడటం కాదు, వాళ్ళ జాబ్ విన్ అవడం అని చెప్తాడు. అండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత 11 గేమ్లు వరుసగా లీకాన్స్ టీం ఓడిపోతారు. కట్ చేస్తే ఒక్క దాంట్లో కూడా తొక్కిచి పిచ్ చేయడు. అండ్ ఓనర్ మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ 10 గేమ్లకి అటెండెన్స్ ఎలా ఉంది అనగానే పీపుల్ బానే వచ్చారు. లాస్ట్ సీజన్ మీదకి ఇంకా కొద్దిగా బానే వచ్చారని పిఏ చెప్తాడు. ఓకే అయినా మనం లాస్ అవుతున్నా గానీ బానే వస్తున్నారనమాట, ప్రాఫిట్ ఉంది అనగానే సెక్రటరీ, అడ్వైజర్ కాదు ఫ్రెండ్స్, తను సెక్రటరీ అనుకుంటూ ఉంటాడు. దీనికి ఇప్పుడు కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాడా టీం ఇలా ఉంటే అని అనుకుంటాడు. తొకచిని ఎందుకు మీరు ఆడట్లేదు అనగానే పిఏ చెప్తాడు అవతల టీమ్స్ కి తన పైన ఎలా ఆడాలని స్ట్రాటజీ వేసుకోవడానికి మేము టైం ఇస్తున్నాం. అండ్ ఓనర్ కి చెప్తాడు 2 వీక్స్ అయిపోయింది కాబట్టి తనని ఆడియొచ్చు అనగానే ఒక మేనేజర్ కి కాల్ చేయండి అని ఓనర్ అంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది. ఓనర్ ఈస్ వన్ మ్యాన్ ఆర్మీ, స్కౌట్స్, సెక్రటరీ, సేల్స్, ఈవెన్ మేనేజర్ కూడా ఓనర్ చెప్పింది వినాల్సిందే. అండ్ వీళ్ళే కాదు ఈవెన్ కొంతమంది ప్లేయర్స్ కూడా తన మాట వింటారు. అండ్ ఒక ప్లేయర్ యోషిదా అనే ప్లేయర్ రూమ్ లోకి వచ్చి డబ్బులు తీసుకుంటాడు. అండ్ ఓనర్ ఏం చేయాలో తెలుసు కదా అని అంటాడు. అండ్ మ్యాచ్ ఈగల్స్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 11 రన్స్ ఇస్తారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కి తొకచిని మౌండ్ మీదకి పిలుస్తాడు. బ్యాట్స్మెన్ ని ఏలు పెట్టి బ్యాటర్ బాక్స్ లోకి రమ్మని అంటా ఉంటాడు. అండ్ బ్యాటర్ కూడా కోపం వస్తుంది. తిను వార్మప్ కూడా చేయట్లేదు, నేనేంటో చూపిస్తానని బ్యాటర్ బాక్స్ లోకి వస్తాడు. అండ్ తొకచి పిచ్ చేయగానే బ్యాటర్ హిట్ చేస్తాడు. అండ్ అది డైరెక్ట్ గా యోషిదా దగ్గరికి వెళ్తుంది. తను క్యాచ్ పట్టాల్సింది కావాలని మిస్ చేస్తాడు. అండ్ బ్యాట్స్మెన్ ఫస్ట్ బేస్ మీదకి వెళ్తాడు. తొక్కిచి ఫస్ట్ బేస్ మీదకి పంపించడం అదే ఫస్ట్ సారి ప్రీ సీజన్ లో ఒక్కల్ని కూడా బేస్ దాటనీడు, క్యాచర్ దగ్గరే ఉండేటట్టు చేస్తాడు. వచ్చినట్టే అవుట్ చేసి పంపించేవాడు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ బేస్ మీదకి బ్యాట్స్మెన్ వెళ్తాడు. అండ్ క్యాచర్ కూడా అనుకుంటూ ఉంటాడు యోషిదాకి ఏమైంది, అలాంటి క్యాచ్ ఈజీగా తను పట్టొచ్చు. నార్మల్ గా మన క్రికెట్ లో బౌలర్ బాల్ వేయక ముందే నాన్ స్ట్రైకర్ క్రీజ్ దాటి వెళ్తా ఉంటాడు కదా, అలా ఇక్కడ కూడా తను పిచ్ చేసే ముందు ఫస్ట్ బేస్ లో ఉన్న వ్యక్తి సెకండ్ బేస్ లోకి తను రన్ చేయొచ్చు. బట్ తను చిక్కితే మాత్రం అవతల బేస్మెన్ కి బాల్ వేస్తే పిచ్చర్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి తను క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళాలి. అండ్ పరిగెత్తుతాడు. అండ్ పిక్చర్ కరెక్ట్ గా క్యాచర్ కి వేస్తాడు. అండ్ క్యాచర్ వెంటనే బేస్మెన్ కి వేస్తాడు. బట్ బేస్మెన్ ఎవరో కాదు, అక్కడ ఉండేది యోషిదా. అండ్ మళ్ళీ క్యాచ్ మిస్ చేస్తాడు. అండ్ సెకండ్ బేస్ మీదకి తను వెళ్తాడు. అండ్ ఓనర్ నవ్వుతూ ఉంటాడు అది చూస్తా. ఇప్పుడు ఏం చేస్తావు తొకచి అని. అండ్ తొకచి వెంటనే కోపం వచ్చి యోషిదా దగ్గరికి వెళ్ళి వెంటనే బయటికి వెళ్ళు, నువ్వు అసలు డిఫెండ్ చేయడానికి నీకు అర్హత లేదు అని చెప్తాడు. అండ్ ఏదో గొడవ జరుగుతుందని కామెంటర్స్ అంటా ఉంటే యోషిదా బయటికి వెళ్లి ఫౌల్ ఏరియాలో నుంచి ఉంటాడు. అంటే 8 డిఫెండర్స్ మాత్రమే ఫీల్డ్ లో ఉండాలి. ఇంకా ఓనర్ నవ్వుకుంటూ ఉంటాడు, నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు, 8 మంది ఫీల్డర్ తో నువ్వు ఎన్ని పరుగులు ఇస్తావు నేను ఈ రోజు చూస్తాను. ఇంకా పిఏ కూడా ఈ రోజు తను ఇచ్చే పరుగులకి తనకి నెగిటివ్ బ్యాలెన్స్ వెళ్ళిద్ది అనుకుంటా. సెక్రటరీ ఏమో అండ్ మేనేజర్ తొకచిని బయటికి తీయొచ్చు కదా తను అలా ప్లే చేస్తుంటే అనగానే మేనేజర్ తీయడు. ఇక్కడ కోచ్ ఏమో మేనేజర్ ని అడుగుతూ ఉంటాడు, మనం ఏమన్నా చేద్దామా అనగానే యోషిదా అది తప్పు లేదు అంటాడు. సరే తొకచిని తీసేద్దామా అంటే నో తొకచి ఖచ్చితంగా ప్లే చేయాల్సిందే, తను పిచ్ చేయాల్సిందే అని అంటాడు. కామెంటర్స్ కి ఒక న్యూస్ వెళ్తుంది, రిలీఫ్ పిక్చర్ తనకి గాయం అవుతుంది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే
6 పిచెస్ వేస్తారు, 11 రన్స్ ఇస్తారు. అండ్ ఇంకా ఏ పిచ్చర్ లేడు, తనే 9th ఇన్నింగ్ దాకా వేయాల్సి వస్తుంది. అండ్ మిగతా ఫీల్డర్స్ అందరూ తొకిచి దగ్గరకు వచ్చి, అయినా నీదే తప్పు, ఫీల్డింగ్ ఎవరైనా మిస్టేక్ చేస్తారు కదా, యోషిదాకి సారీ చెప్పి తనని రమ్మను అనగానే తొకిచి వెంటనే అవతల టీం కి 11 పరుగులు ఇచ్చిన వాళ్ళతో నేను చెప్పించుకోవాలనుకోవట్లేదు అని అంటాడు. అండ్ వాళ్ళకి కాలుతుంది, అండ్ మీ స్కిల్స్ అంతేలే అని అంటాడు. అండ్ ఇంకా కాలుతుంది, కొట్టడానికి వెళ్తుంటే క్యాచర్ ఆపుతాడు. ఓకే, మీ స్కిల్స్ అనేవి ఈ మ్యాచ్ స్కోర్స్ తో పక్కన పెట్టేస్తే మీరు ఈగల్స్ కంటే బెటర్ బ్యాటర్స్ అండ్ బెటర్ ప్లేయర్స్ అంటున్నారా అంటే అనగా నేను అదే బిలీవ్ చేస్తున్నానని అంటాడు. అండ్ మిగతా వాళ్ళు కూడా నేను అదే బిలీవ్ చేస్తున్నానని అంటాడు. అండ్ తొకిచి కూడా వెంటనే నా ఒపీనియన్ కూడా అదే, ఇలాంటి టీం కి 8 మంది డిఫెండర్స్ చాలు, 8 మంది చాలా ఎక్కువ, 9 మంది అవసరం లేదని అంటాడు. అండ్ అవతల టీం అది వింటారు, కోప్పడతా ఉంటారు. అండ్ 8 మంది ఫీల్డర్స్ డిఫెండ్ చేస్తూ ఉంటాడు. అండ్ తొకిచి పిచ్ ఏంగానే బ్యాట్స్మెన్ హిట్ చేస్తాడు, అండ్ బేస్మెన్ కూడా బాగానే ఫీల్డ్ చేస్తాడు. బట్ సెకండ్ బేస్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, ఫీల్డర్ వచ్చేతలకి ఇక్కడికి స్లో అవుతుంది. అండ్ ఇంకో బ్యాట్స్మెన్ ఆ బేస్ లోడ్ అవుతాయి, అండ్ అన్ని బేసెస్ లోడ్ అవుతాయి. అంటే 3 బేసెస్ కాడ 3 రన్నర్స్ ఉన్నారు, అండ్ నార్మల్ బేస్ కాడ బ్యాటర్ ఉన్నాడు. అండ్ అవతల వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మీలాంటి బి టీమ్ కి మాటలు తప్ప ఇంకేం చేత కాదులే అనగానే ఒకటి ఏమో ఫీల్డర్స్ అంటూ ఉంటాడు, ఓ మీ అన్ని మాటలేనా అని అనగానే వాళ్ళకి కోపం వస్తుంది. అండ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను వాళ్ళకి అన్ని ఇవ్వాలనుకోవట్లేదు, ఎలాగైనా డిఫెండ్ చేయాలనుకుంటున్నాను అని అనుకుంటారు. అండ్ థర్డ్ బేస్ అంటే హోమ్ కి వచ్చే బేస్ కి ముందుండే బేస్, ఆ బేస్ దగ్గర ఫీల్డర్ ఉంటాడు, తను నిలబడి ఉంటాడు, పక్కకు జరుగుడు ఏం జరుగుడు. అండ్ బ్యాట్స్మెన్ ఏమో తను కదలకుండా ఉన్నాడు, అక్కడే పడతాడేమో, పక్కన స్పేస్ ఉంది కదా దాంట్లో కొడదామని చూస్తా ఉంటాడు. అండ్ తూకి పిచ్ చేయగానే అట్టే కొడతాడు, డైరెక్ట్ గా క్యాచ్ పడతాడు. డైవ్ చేయటం వల్ల తను బేస్ కి దగ్గరగా వెళ్తాడు, అక్కడ ఉండే బ్యాట్స్మెన్ ని అండ్ పోస్ట్ బేస్ నుంచి వచ్చే బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేస్తాడు. ట్రిపుల్ ప్లే అవుతుంది, డైరెక్ట్ గా ఒకే పిచ్ లో 3 అవుట్స్ చేస్తాడు. వాళ్ళకి మైండ్ పోతుంది. అండ్ ఓనర్ కూడా ఏంటి 3 బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారని అనుకుంటాడు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇన్నింగ్స్ అయిపోతుంది. అండ్ అలా 6th ఇన్నింగ్స్ దాకా తొకిచి చేస్తాడు. అండ్ 7th ఇన్నింగ్ డగ్గౌట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు బాగా ఫీల్ చేస్తున్నావు, నీ ట్రిపుల్ ప్లే బాగుంది, అండ్ నీ డైవ్ క్యాచ్ బాగుంది అని పక్కన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే అండ్ తొకిచి చెప్తాడు, అదే అర్జెన్సీ, మీకు అర్జెన్సీ ఉండటం వల్లే మీరు ఇలా డిఫెండ్ చేస్తున్నారు. అండ్ 11 రన్లే, ఇది ఈజీయే, మీరు కొట్టేయచ్చు అని కాన్ఫిడెన్స్ ఇవ్వగానే కాన్ఫిడెన్స్ గా వెళ్ళి 7th ఇన్నింగ్స్ లో 4 రన్స్ హిట్ చేస్తారు. వెంటనే మిజుజాషి అనే ప్లేయర్ ని ఈగల్స్ దింపుతారు, తన ఏస్ పిక్చర్ అంటే వాళ్ళ టీం నెంబర్ 1 పిక్చర్. అండ్ వాళ్ళు కూడా షాక్ అవుతారు, తనని ఇప్పుడు దించారండి, ఇప్పుడు మనం స్కోర్ చేయలేము, ఇంకా 7 పాయింట్స్ మనం వెనకపడి ఉన్నాం అని అనుకుంటా ఉంటారు. అండ్ యోషిదా డగౌట్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, సిచ్యువేషన్ అలాంటిది, తను ఇంకా డబల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు, అండ్ తను అందుకే ఏస్ పిక్చర్ అయ్యాడు అని అంటా ఉంటాడు. ఏమో హోల్డ్ ఆన్ అంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. తను వస్తే అనగానే తను ఏస్ పిక్చర్, తను జస్ట్ యావరేజ్ ఎంతో తెలుసా, ఒక్క రన్ మాత్రమే అని చెప్తాడు. అన్నట్టుగానే వాళ్ళని బ్యాట్స్మెన్ అవుట్ చేస్తా పంపిస్తాడు మిజుజాషి. అండ్ వీళ్ళు కూడా 7th ఇన్నింగ్ 0 రన్ ఇస్తారు. అండ్ 8th ఇన్నింగ్ లో డగ్అవుట్ లో కూర్చొని యోషిదా మాట్లాడుతూ ఉంటాడు, తనతో మనం గెలవగలిగే పాపబిలిటీ చాలా తక్కువ, తను పోయిన సీజన్ 49 ఇన్నింగ్స్ ఆడితే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడని చెప్పగానే వెంటనే తొక్కిచి, అలాంటి క్యాలిక్యులేషన్స్ నాకు రావు అన్నట్టుగానే, మనకి గెలిచే ప్రాబబిలిటీ చాలా తక్కువ అన్నావు కదా, సో దట్ మీన్స్ 0 కాదు కదా అని అంటాడు. అండ్ మిజుజాషి 8th ఇన్నింగ్ లో కూడా ఫస్ట్ అవుట్ చేసేస్తాడు. అండ్ తొక్కిచి చూస్తూ ఉంటాడు, తను ఓన్లీ ఫాస్ట్ బాల్స్ అండ్ స్లైడర్స్ వేస్తాడు. స్లైడర్స్ అంటే పక్కకి, చాలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాటర్స్ ని అడుగుతాడు, తన స్లైడర్స్ వేసేటప్పుడు డిఫరెంట్ గా ఏమన్నా బౌల్ చేస్తున్నాడు అని, అది తెలిస్తే మాకు ఇంత కష్టమే ఉంటుంది అని అంటాడు. అండ్ తొక్కిచి వెంటనే, నీకు డిఫరెన్స్ తెలిస్తే నువ్వు కొట్టేటట్టు మాట్లాడుతున్నావు అనగానే ఇద్దరు కోపం వస్తుంది, తెలిస్తే ఈజీ కొట్టేస్తాం అని చెప్తాడు. ఓకే, అయితే మనమే ఒకటి క్రియేట్ చేద్దామని బ్యాట్స్మెన్ ని టైం అవుట్ తీసుకుంటాడు. అండ్ తొక్కిచి మాట్లాడుతూ ఉంటాడు, అది క్యాచర్ వింటాడు. అండ్ బ్యాటర్ రాగానే క్యాచర్ టైం అవుట్ తీసుకొని బౌలర్ దగ్గరికి వెళ్ళి మిజుజాషికి చెప్తా ఉంటాడు, ఇప్పుడే తొక్కిచి మాట్లాడటం నేను విన్నాను, నువ్వు స్లైడర్ వేసేటప్పుడు గ్లవ్ ఓపెన్ చేస్తాను, అది చూసుకో అంటాడు. అండ్ తను కూడా, ఓ నేను ఇప్పటిదాకా చూసుకోలేదు, ఈసారి నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తాడు. సో తొక్కిచి, నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు అది యూజ్లెస్ అని మనసులో అనుకుంటా ఉంటాడు. అండ్ బ్యాట్స్మెన్ తను స్లైడర్ వేయగానే అది చూసి కొట్టేస్తాడు. క్యాచర్ ఏమో అది ఫ్లూక్ లో కొట్టాలి, నువ్వు మాత్రం గ్లో జాగ్రత్తగా చూసుకో అంటాడు. అండ్ వరుసగా 5 హిట్స్ కొడతారు అండ్ 6 రన్స్ స్కోర్ చేస్తారు. అండ్ మిజుజాషి మౌండ్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. అండ్ వీళ్ళు అనుకుంటూ ఉంటారు, భలే చెప్పావే తొక్కిచి, నువ్వు చెప్పింది నిజమే అయింది, ఎలా కనిపెట్టావు అని అడుగుతారు. యాక్చువల్లీ నేనేం కనిపెట్టలేదు, తను ఫాస్ట్ బాల్ కి స్లైడర్ కి రెండింటికి ఓపెన్ చేస్తానే వేశాడు, క్యాచర్ కి వినిపించేటట్టు తను ఓపెన్ చేస్తున్నాడని చెప్పాను. అండ్ అక్కడ ఉన్న వాళ్ళేమో, అవును నువ్వు ఫస్ట్ అది చెప్పావు అండ్ మళ్ళీ ఇంకోటి చెప్పావు కదా, మళ్ళీ క్లోజ్ చేసి వేస్తాడు స్లైడర్ అని, అది నాకు వినపడింది అని చెప్పగానే, అది మీకు వినపడేటట్టు మాత్రమే చెప్పాను, ఈసారి క్యాచర్ కి వినపడేటట్టు చెప్పలేదు, సో
సో మనం డిఫరెన్స్ క్రియేట్ చేసాం. స్లైడర్ వేసేటప్పుడు తను క్లోజ్ చేసి వేస్తాడు. వాళ్ళు షాక్ అవుతారు. అండ్ 10 రన్స్ 11 ఒక్క రన్ మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఇంకా ఓనర్ కి కోపం వేస్తా ఉంటుంది. అండ్ యోషిదాని ఫోన్ చేసి పిలుస్తాడు. అండ్ ఓనర్ ఒకటి చెప్తాడు, నువ్వు ఎలాగైనా ఫీల్డ్ లోకి వెళ్ళు, తోకచికి సారీ చెప్పైనా పర్లేదు, నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళి ఆ స్టేబుల్ గా ఉన్న 8 ఫీల్డ్ సెటప్ ని నువ్వు చెడగొట్టి. అండ్ యోషిదా కూడా వెంటనే తోకచి దగ్గరికి వెళ్ళి, నేను ఈసారి డిఫెండ్ చేస్తాను, నన్ను రానివ్వు ప్లీజ్ అని అంటాడు. అండ్ తోకచి ఓకే అంటాడు. అండ్ ఓనర్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు, తోకచి నువ్వు నీ గోతిని తీసుకున్నావు, నీ ఆటలు నేను నువ్వు అనుకున్నట్టుగా సాగనీను, నీకు ఇది ట్రాప్ అని తెలీదా, ఎలా ఒప్పుకున్నావు అని మనసులో అనుకుంటా ఉంటాడు. అండ్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.